వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికార లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయన నగరానికి అనుమతించబడ్డారు. ఇక ఈ కేసులో ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నేడు ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో A1 గా నమోదు చేసిన అధికారులు కీలక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉండగా సిట్ కార్యాలయాన్ని మాసప్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు మార్చడం మరో ఆసక్తికర అంశంగా మారింది. రేపటి విచారణ నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఉత్కంఠ పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం కమిషన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. ఇక 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఫోన్ ట్యాపింగ్ లో A1 నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కానున్నారు. 15 నెలల దీర్ఘకాలం తర్వాత ఆయన అమెరికా నుంచి నగరానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఆరోగ్య కారణాల చికిత్స కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. అట్లాగే 6 నెలల తర్వాత తిరిగి వస్తారని చెప్పి ఆయన అక్కడే ఉండడం, తర్వాత తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ కూడా ఆయన అమెరికా కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే అక్కడ కోర్టులు కూడా ఆయన అభ్యర్థనను తిరస్కరించాయి. అయితే సేమ్ టైం ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పోలీసులు సైతం ఆయనను తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కోర్టులో కూడా కేసులు వేసి గెలవడం జరిగింది. సిబిఐ సహకారంతో ఆయన మీద ఇంటర్పోల్ లో ఫిర్యాదు రేజ్ చేయడంతో పాటు ఆయన పాస్పోర్ట్ ను కూడా రద్దు చేయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అనేక సార్లు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఇక్కడ తెలంగాణ కోర్టులు కూడా ఆయనను పోలీసుల అభ్యర్థన మేరకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గా నేరస్తుడిగా కూడా ప్రకటించేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యంతో ప్రభాకర్ నిన్న ఇండియాకైతే చేరుకోవడం జరిగింది. ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లను ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటి, ముఖ్యంగా హై ప్రొఫైల్ కలిగినటువంటి బిజినెస్ మ్యాన్లు, దాంతో పాటు జ్యుడిషియల్ సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్లతో పాటు జడ్జీలకు సంబంధించినటువంటి
ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. దాంతో పాటు సెలబ్రిటీలు సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి లేదా ఇతర బిజినెస్ చేసేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు అనేది అప్పటి బీఆర్ఎస్ పెద్దల పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణలు. దాంతో పాటు అడ్వకేట్స్‌కి సంబంధించినటువంటివి అని అంటే జ్యుడిషియల్ జడ్జీలను కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి మరి వారికి అనుకూలంగా తీర్పులు ఇప్పించుకున్నారా? లేదా ఇతర రకాలైనటువంటి ఎట్లాంటి ప్రయోగాలు చేశారు అనేది మాత్రం ప్రభాకర్ రావు నోరు విప్పితే గాని ఒక పరిష్కారం అంటే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఈరోజు సిట్ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ఆయన ఎలాంటి సమాధానాలు చెప్తారు? లేదా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్ మేరకే చేశారా? లేదా ఎట్లా ఎవరి ఆదేశాల మేరకు చేశారు? దాని తీవ్ర పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది మాత్రం ఆయన నోరు విప్పితే మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. సిట్లో విచారణలో ఆయన చెప్పే అంశాల ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది వెనెల. అలాగే రమేష్, చూసుకున్నట్టయితే ఈ రోజు విచారణ అనంతరం మరి ఈ నేపథ్యంలో కీలక నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అప్పటి ప్రభుత్వ పెద్దల మేరకు ఇప్పటికే సిట్ విచారణలో భాగంగా అనేక మంది ఆఫీసర్లను కూడా దర్యాప్తు అధికారులు విచారించారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలు చెప్పడం జరిగింది. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకరిద్దరు పెద్దల ఆదేశాలు వారికి అంతా తెలిసే జరిగింది. ఏదైనా మేము కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేయాల్సి ఉంటుంది. కాకపోతే చిన్న అనుమానం అయితే ప్రభుత్వ పెద్దల నుంచి ఉండొచ్చు అనేది వాళ్ళు ఇచ్చినప్పటికీ దాన్ని నిర్ధారించాల్సింది మాత్రం అప్పటి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మాత్రమే. కాబట్టి ఆయన ఈ రోజు అఫీషియల్ గా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కీలకం కాబోతుంది. అయితే ఆయన ఒప్పుకుంటారా లేరా, లేదంటే ఈ రోజే మొదటి రోజు ఆయన విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని నిజాలు చెప్తారా లేదా అనేది కానీ వేచి చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పటి సీఎంతో పాటు మరొక మంత్రి కీలక మంత్రి ఆదేశాల మేరకు ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ముఖ్యంగా రెగ్యులర్ ఏదైతే సంఘ విద్రోహ శక్తులు కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు కలిగేటువంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్ గా ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ జ్యుడిషియరీ సిస్టమ్ సంబంధించినటువంటి వారు కానీ సినిమా సెలబ్రిటీలు లేదా బిజినెస్లు పర్సనల్ బిజినెస్లు చేసేటువంటి పెద్ద ఎత్తున బిజినెస్లు చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు అనేది ప్రధాన ఆరోపణ. దాంతో పాటు హైదరాబాద్ కు చెందినటువంటి కొందరు డైమండ్స్ వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా విచారణ సందర్భాల్లో బయటపడింది. సో దీనికి సంబంధించి ఏ స్థాయిలో జరిగింది డబ్బుల వసూలు కానీ లేదా బెదిరింపులు కానీ అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది వెన్నెల. దానికి సమాధానం అయితే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రమే ఒక కీలక ఆధారంగా ఈ కేసులో ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.